సో అంటే ఇంట్లో ఎవరికైనా పెద్దవాళ్ళకి వస్తుండేనా? పెద్దవాళ్ళకి వస్తుండే, పెద్దవాళ్ళకి వస్తుండే ఎవరికి? మా చుట్టాలకి. ఓకే. సో చుట్టాల దగ్గర నుంచి అంటే అక్కడ నుంచి మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి. ఓకే. సో అక్కడ నుంచి మాకే రావడం జరిగింది. సో ఇంక ఇంట్లో ఎవరికన్నా వస్తుందా? ఇప్పుడు లేదండి, ఇంకా ఇప్పుడు మాత్రం నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఓకే. అంటే 5 yearsకే మీకు స్టార్ట్ అయింది, మళ్ళీ ఆపేసిండ్రు. మళ్ళీ 9 yearsకి మళ్ళీ అప్పుడు అమ్మవారికి అక్కడ కళ్యాణం చేశారనమాట. స్కూల్కి వెళ్తుండేనా మీరు? వెళ్తుండే. ఎక్కడి వరకు చదువుకున్నారు? అంటే నేను 9 years ఉన్నప్పుడే లోకాన్ని చదివేసాను అనమాట. ఏంటి అని చెప్పేసి, ఎందుకంటే 9 years ఉన్నప్పుడు ఏ పిల్లలకైనా కూడా మెచ్యూరిటీ మైండ్ ఉండదు. కానీ ఏంటనంటే 9 years పాపకి, ఒక అమ్మాయికి అమ్మవారు వస్తుంది అని అన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు వస్తారు అక్కడికి భక్తులు. మా ఆయన బాధలు పెడుతున్నాడు, మా అమ్మాయికి పిల్లలు అవ్వట్లేరు, మాకు కష్టాలు ఉన్నాయి, మాకు ఎంత సంపాదించినా కూడా మాకు బరకత్ ఉండట్లేదు అని చెప్పేసి కొన్ని విషయాలు చెప్తుంటారనమాట. ఇది చదవడం చేసినాను నేను. సో మొత్తం లోక జ్ఞానం వచ్చేసింది. ఓకే. సో చదువు లేకపోయినా సో మొత్తం ప్రపంచాన్ని నేను చదివేసిన అన్నట్టు ఒకటి అంతే.